వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న అల్పాహార పథకంలో భాగంగా అందించిన ఆహారం తిన్న 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడులో చోటు చేసుకుంది. మర్లపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు అల్పాహారం అందించారు. అల్పాహారం తిన్న కొద్దిసేపటికే పలువురు విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి తదితర అనారోగ్య లక్షణాలు కనిపించడంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. అస్వస్థతకు గురైన 13 మంది విద్యార్థులను వెంటనే వేంసూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విద్యార్థులకు చికిత్స కొనసాగుతుంది. అయితే అల్పాహారం తిన్న తరువాత విద్యార్థులు ఒకేసారి అనారోగ్యానికి గురి కావడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్పాహారం నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆహారం కలుషితం కావడం వల్లే విద్యార్థులకు అస్వస్థత వచ్చి ఉండవచ్చని వారు ఆరోపిస్తున్నారు. ఘటనపై అధికారులు స్పందించి అల్పాహార నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించడంతో పాటు విద్యార్థులు అస్వస్థతకు గురైన కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆహారం తయారీ, నిల్వ, పంపిణీ సమయంలో పాటించిన పరిశుభ్రత ప్రమాణాలను కూడా పరిశీలించాలని కోరుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యంతో ముడిపడిన అంశం కావడంతో అధికారులు ఈ ఘటనను సీరియస్గా తీసుకోవాలని కోరారు. ఆహారంలో లోపం ఉన్నట్లు తెలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చట్నీ ఎట్లా ఉంది? టేస్ట్ చేశారా? ఎవరు దాడితే ఒక చోటుని ఒక వెయ్యిలో బోండా అయిపోతుంది. ఎవరు దాడితే అట్లా విడివిడిగా ఉంటుంది కాబట్టి వీళ్ళు వచ్చేసి ఉప్మా వచ్చింది. అంటే ఉప్మా దాంట్లో వచ్చిన చట్నీలు ఏమైనా పుల్లగా ఉంటే కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకే, మరి వీళ్ళు పిహెచ్సి తీసుకెళ్ళామన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దామా? ఇక్కడే పక్కనే టిఫిన్ తిన్నాక నాన్న అడిగింది సార్, బాగానే ఉంది అడ్రస్.